ఆమ్లెట్ ఎలా చేయాలో చెప్తాను. సో ఎగ్ ఎగ్ పట్టుకోవాలి. అవి ఒక బౌల్లో క్రాక్ చేయాలి. ఇంకా అవి బ్రేక్ చేసి ఇంకా బౌల్లో పెట్టి ఇంకా అవి అయిపోయినాక ఆ షెల్స్ ని పెట్టకూడదు దాంట్లో. ఇంకా ఆ షెల్స్ డస్ట్బిన్ లో వేయాలి. మిక్స్ చేయాలి. ఇంకా అది కంప్లీట్ చేసినాక ఒక ప్యాన్ తీసుకొని ఇంకా ఒక స్పూన్ తీసుకొని ఆ ప్యాన్ లో పెట్టాలి. అంతే, ఆమ్లెట్ అవుతుంది. క్రాక్ చేస్తాను. ఈ షెల్స్ ఇక్కడ పెట్టండి. సో ఇక్కడ ఆల్రెడీ డ్రాప్స్ అవుతున్నాయి కాబట్టి ఇలా చేయాలి. ఇది ఉంది కదా షెల్, ఇది ఇక్కడ లోపల పెట్టండి. లోపల ఇంకా అయితే ఇవన్నీ ఇలా ఈ డస్ట్బిన్ లాగా తీసుకొని ఇంకా ఇది కబోర్డ్. సో ఈ కబోర్డ్ మన డస్ట్బిన్. సో ఇది ఉంది ఈ వెట్ వేస్ట్ లో. సో అయిపోయినాక పౌడర్. సో దీంట్లో సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. నేను ఆల్రెడీ వేస్తాను. నెక్స్ట్ ginger garlic paste. Next, last one to mix. Some oil, but a little bit for me. Put this mixture to the pan, but a little bit. Wait until before it cooks. Now my mom is trying to turn it. Finally, the omelette is ready.